కార్పొరేట్ గ్రూమింగ్ మనము డ్రెస్సింగ్ విధానం ఎలా ఉండాలి అనేది దీనికి సంబంధించి మనం ఈరోజు ఇక్కడ నేర్చుకుందాం. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. షర్ట్స్, మొదటగా మనం వేసుకునే షర్ట్స్ ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి అనే దాని గురించి తెలుసుకుందాం. మన తంబు రూల్ ఏంటంటే సింపుల్, బెటర్గా ఉండాలి. షర్ట్స్ వచ్చేసి కలర్ వచ్చేసి వైట్, ఆఫ్ వైట్, లైట్ బ్లూ, లైట్ గ్రే, అంటే లైట్గా ఉండాలండి. తేలికైన ఎప్పుడు కానీ పైన ఉండాలి కాబట్టి లైట్ కలర్స్ ఉండాలి. లైట్ కలర్స్ మాత్రమే వాడాలి. మోస్ట్ ప్రిఫర్డ్ కలర్స్ వచ్చేసి మనకి లైట్ బ్లూ అండ్ వైట్ ఈజ్ ద బెస్ట్ అండి. సో లేదంటే లైట్ పింక్ కలర్ కూడా వాడచ్చు, లేదా లైట్ గ్రే కలర్ వాడచ్చు. ఏదైనా కానీ లైట్గా మాత్రమే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆ షర్ట్ కలరు డామినేట్ చేసే విధంగా ఉండకూడదు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో వేరే స్టైల్స్ కూడా మనము ఇది యాక్సెప్ట్ చేయవచ్చు. ఏంటంటే పోలో చెక్స్, చిన్న చెక్స్ ఉన్నాయి కానీ, లేకుంటే మరీ చిన్న స్ట్రైప్స్ ఉన్నాయి కూడా వేసుకోవచ్చు. సో కొన్ని సందర్భాల్లో ఈ డార్క్ కలర్, అంటే కొన్ని మీ ఒకేషన్ బట్టి, సందర్భాన్ని బట్టి మాత్రమే. సో ఓన్లీ వైట్ షర్ట్ ఈజ్ ప్రిఫరబుల్ అండ్ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. ఎట్టి సందర్భాల్లో కూడా అలౌడ్ చేయని షర్ట్స్ ఏంటంటే ఈ పెద్ద చెక్స్ ఉన్నాయి కానీ, పెద్ద స్ట్రైప్స్ ఉన్నాయి కానీ, తర్వాత డిజైనర్ వేర్ షర్ట్స్ కానీ, పూల రంగులు కానీ, టీ షర్ట్లు కానీ, ఇవి ఎట్టి పరిస్థితుల్లో ఒక ట్రైనర్గా మనం ఒక బిజినెస్ పర్సన్గా ఉన్నప్పుడు, ప్రొఫెషనల్గా ఉన్నప్పుడు మాత్రం ఇవి అలౌ చేయరు. అంతేకాకుండా ఇప్పుడు మనం వేసుకునే టై ఏ విధంగా ఉండాలి, నెక్ టై ఏ విధంగా ఉండాలి ఏంటి అంటే, సో ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ ప్యాటర్న్స్ మాత్రమే మనము అలౌ చేస్తారు. ఎందుకంటే నెవర్ యూజ్ ఏ లౌడ్ కలర్ ఆర్ ప్యాటర్న్. అంటే మనకి పెద్ద డిజైన్లు, లేకుంటే వాటిపైన సినిమా యాక్టర్ల బొమ్మలు, రకరకాల బొమ్మలు అలాంటివి మాత్రం వేయడానికి వీల్లేదు. ఎక్స్ట్రీమ్లీ ప్రొహిబిటెడ్. సో ఒక సంగీత మ్యూజిక్ కానీ, లేకుంటే ఇంకేదైనా సీనరీస్ కానీ, ఇలాంటి ఎట్టి పరిస్థితుల్లో మనం వేయకూడదు. సో బెస్ట్ ఏంటంటే రెడ్ కలర్ టైస్ మాత్రం, దాని మీద సింపుల్ ఏదైనా డిజైన్ మాత్రమే వాడాలి. తర్వాత ఆ టై కట్టుకునే విధానం ఎలా ఉండాలంటే, ఆ టై వచ్చేసేసి మనము పైన షర్ట్ బటన్ తప్పనిసరిగా క్లోజ్ ఉండాలి. క్లోజ్ ఉన్నప్పుడే టై కట్టుకోవాలి. దాని తర్వాత ఆ షర్ట్ యొక్క మన టై కట్టుకున్న తర్వాత ఆ టై యొక్క టిప్ వచ్చేసి బెల్ట్కి టచ్ అయ్యే విధంగా ఉండాలి. బెల్ట్ కంటే కిందికి రాకూడదు, బెల్ట్ కంటే పైకి ఉండకూడదు. కరెక్ట్ ఆ ఎడ్జ్ వచ్చేసి బెల్ట్ బకెల్ టిప్పుకు తలిగేట్టుగా ఉండాలి. దాని తర్వాత ట్రౌజర్స్ ఎలా ఉండాలంటే, షర్ట్స్ అన్ని పైన లైట్ కలర్ వేసుకున్నాం కాబట్టి కింద డార్క్ కలర్ ఉండాలి. డార్క్ కలర్ ట్రౌజర్స్ మాత్రమే వాడాలి. అవి డార్క్ కలర్ అంటే మనం ఎక్కువగా ప్రిఫరబుల్ వచ్చేసేసి నేవీ బ్లూ అండ్ బ్లాక్ అండ్ థిక్ బ్లాక్, బ్లూ, ఇలాంటి ప్యాంట్స్ వాడడం వలన చాలా అద్భుతంగా ఉంటుంది. లెంత్ ఆఫ్ ద ట్రౌజర్ షుడ్ నాట్ బి మోర్ దెన్ యాంకిల్. మనం యాంకిల్ కంటే కూడా మరీ కిందికి ఉండకూడదు, అట్లా అని చెప్పేసి మరీ పైకి కూడా ఉండకూడదు. కాబట్టి సో మనం ఎప్పుడు కానీ ప్యాంట్ మన షూస్కు టచ్ అయ్యే విధంగా ఉండాలి. షూస్ ఏ విధంగా ఉండాలి? వేర్ ఓన్లీ లెదర్ ఫార్మల్ షూస్ విత్ లేసెస్, బ్లాక్ అండ్ డార్క్ ట్యాన్ కలర్. షూ మస్ట్ బి ఏ పాలిష్డ్. ఎప్పుడు కానీ మనం పాలిష్ చేస్తున్న షూస్ మాత్రమే వాడాలి, లేస్ ఉన్న షూస్ మాత్రమే వాడాలి. షూస్లో మనం చేయకూడనటువంటి ఏంటంటే, ఎప్పుడు కానీ మనము రెడ్ కలర్ షూజు, లేదా స్పోర్ట్స్ షూజు, లేదా మనము డిఫరెంట్ అవుట్డోర్కి వెళ్ళాల్సిన షూస్ కానీ, బూట్స్ కానీ, లేదా శాండిల్స్ కానీ, ఎప్పుడు ట్రైనర్ కానీ ఒక బిజినెస్ వేర్, కార్పొరేట్ వేర్లో ఇవి ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. మరీ ముఖ్యమైనది సాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కానీ మనం సాక్స్ వైట్ కలర్ సాక్స్ మాత్రం వాడొద్దు. చూజ్ ఏ కలర్ దట్ కోఆర్డినేట్ విత్ యువర్ ట్రౌజర్. మన ప్యాంటుకి తగినటువంటి కలర్, మ్యాచ్ అయ్యే కలరే వాడాలి. తర్వాత మేక్ ష్యూర్ దే ఆర్ లాంగ్ ఎనఫ్ సో దట్ స్కిన్ ఈజ్ నాట్ విజిబుల్ వైల్ సిట్టింగ్. మనం ఒక్కోసారి ఏం చేస్తామంటే షార్ట్ లెంత్ సాక్స్ వాడుతుంటారు. అది కూర్చున్నప్పుడు పైకి లేసినప్పుడు స్కిన్ కనబడతా ఉంటుంది. అలా కనబడకుండా చూసుకోవాలి.
తప్పనిసరిగా. సాక్స్‌లో కూడా కొన్ని మనం వేయకూడనటువంటి సాక్స్‌లు ఏంటంటే, రకరకాల డిజైన్‌లు, రకరకాల కలర్‌లు, మల్టీ కలర్ సాక్సెస్ వేస్తూ ఉంటారు. ఫ్యాన్సీ గానీ, లౌడ్ అండ్ బోల్డ్ గానీ, లేదంటే కొన్ని చినిగిపోయిన సాక్స్‌లు, చినిగిపోయి వేళ్ళు బయటికి వస్తూ ఉంటాయి. అలాంటి సాక్స్‌లే లోపలే కదా మనకి షూస్‌లో కనపడదని చెప్పేసి అనుకుంటారు. అంతేకాకుండా అద్భుతమైన ఒక పర్ఫార్మెన్స్ మీ యొక్క పర్ఫ్యూమ్ వెదజల్లే సాక్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు. నెవర్ వేర్ అన్వాషడ్ స్మెల్లీ సాక్స్ ఎప్పుడు కానీ. తర్వాత మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే బెల్ట్ ఏ విధంగా ఉండాలంటే, బెల్ట్ వచ్చేసి ఎప్పుడు కానీ మనము డిజైన్ కానీ, పాము చర్మం కానీ, పులి చర్మంతో చేసినవి కానీ అలా ఉండకూడదు. వేర్ డార్క్ బ్లాక్ ఆర్ ట్యాన్ కలర్డ్ లెదర్ బెల్ట్స్ ఓన్లీ విత్ ఏ స్లీక్ బకెల్. ఆ బకెల్ కూడా ఎలా అంటే రకరకాల బకెల్స్ కానీ, స్టార్ బకెల్ కానీ, లేకుంటే డిఫరెంట్ బకెల్స్ ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు. ఇక్కడ చూపిస్తున్నట్టు మీకు ఫ్రేమ్లో సో ఇలాంటి లోగోలు ఉన్నాయి కానీ, లేకుంటే లైటర్స్, రకరకాల బ్లేడ్స్ ఇలా పెట్టుకుంటారు. ఐ లవ్ యూ, యూ లవ్ మీ. ఎట్టి పరిస్థితుల్లో అలాంటివి వాడకూడదండి. ఫ్లాషీ బెల్ట్స్, బకెల్స్ డు నాట్ యూజ్. కొన్ని సందర్భంలో మేబీ వోర్న్ బట్ నాట్ రికమెండెడ్. రైట్ సైడ్లో చూపిస్తున్నటువంటి ఇలాంటి సింపుల్ ప్రెస్డ్ అలాంటివి వాడొచ్చు కానీ రికమెండ్ కాదు. ఓన్లీ పిన్ ఉన్న మాత్రమే వాడాలి. తర్వాత దీంతో పాటుగా మనం వేసుకునే వాచెస్ ఎలా ఉండాలంటే సింపుల్గా ఉండాలండి. వేరే లెదర్ స్ట్రాప్డ్ వాచ్, నాట్ టూ ఫ్లాషీ. కొన్ని జిగేలమంటూ పెద్ద పెద్ద బంగారం వాచ్లు కానీ, లేకుంటే మన మైండ్ డైవర్ట్ అయ్యేటివి కానీ, తర్వాత ఒక స్పీకర్గా మనం ట్రైనర్గా వెళ్ళినప్పుడు డిజిటల్ వాచెస్ కూడా అవాయిడ్ చేయాలి. నా యొక్క అభిప్రాయం ఏంటంటే, సో వాటికి వచ్చే నోటిఫికేషన్ తోటి ఎదుటివారి యొక్క కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అవుతుంది. అంతేకాకుండా పర్సనల్ గ్రూమింగ్ అనేది ఎలా ఉండాలి, ఎప్పుడు కానీ క్లీన్ షేవ్ ఉండాలండి. క్లీన్ షేవ్, లేదంటే కొందరికి గడ్డం ఉంటుంది, అది వెల్ ట్రిమ్డ్ ఉండాలి. తర్వాత క్లిప్డ్ నెయిల్స్, ఎప్పుడు కానీ మనం గోర్లు పెంచుకోకుండా ఎప్పటికప్పుడు గోర్లు క్లియర్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత జ్యువెలరీ అనేది ఆకట్టుకునే విధంగా, అట్రాక్ట్ అయ్యే విధంగా ఉండకూడదు. అండ్ మనం పట్టుకెళ్ళే బ్యాగ్ కూడా చాలా నీట్గా ఉండాలి. లెదర్ బ్యాగ్ అంటే చాలా అద్భుతం. మరియు పర్ఫ్యూమ్, కొందరు ఘాటైన పర్ఫ్యూమ్స్ వాడుతూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఘాటైన పర్ఫ్యూమ్స్ అయితే వాడకూడదు. లైట్ స్మెల్ ఉన్న పర్ఫ్యూమ్స్ వాడాలి. మరియు దాంతోపాటుగా పర్సనల్ గ్రూమింగ్ రిస్ట్రిక్షన్స్ ఏంటంటే, ఒక టోపీ పెట్టుకొని మనం సెషన్లకు వెళ్ళకూడదండి. తర్వాత హాల్ లోపలికి వెళ్ళిన తర్వాత గాగుల్స్ వాడకూడదు. అంతేకాకుండా నెవర్ వేర్ షార్ట్ స్లీవ్డ్ షర్ట్ అండర్ కోట్. లోపలే కదా కనపడదు కదా అని షార్ట్ స్లీవ్స్ అస్సలు వేయకూడదు. అంతేకాకుండా నెవర్ వేర్ యాంకిల్ సాక్స్ ఆర్ లైట్ కలర్డ్ సాక్స్. వైట్ కలర్ కానీ, లైట్ కలర్ కానీ సాక్స్లు అస్సలు వాడకూడదు. టట్టూస్ అలాంటివి కూడా బయటికి కనపడే విధంగా ఉండకూడదు. పర్సనల్ హైజీన్ చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా మాట్లాడేటప్పుడు బబుల్గమ్ నములుతూ, బబుల్గమ్ చూయింగ్ చేస్తూ మాట్లాడకూడదు. సో ఇది